ప్రియులారా, యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీకు నా ప్రేమ వందనములు. ప్రత్యేకముగా జీసస్ మీట్స్ యూట్యూబ్ ఫ్యామిలీ, GPS రాబిన్సన్ ఫేస్బుక్, వీటన్నిటిలో కూడుకుని ఉన్న మన ప్రియ కుటుంబములను బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. మిమ్మలను తలంచున్నప్పుడల్లా మీ కొరకు ప్రార్థిస్తున్నాను. మీరు నా కొరకు, నా కుటుంబం, నా జత పని వారి కొరకు ప్రార్థిస్తున్నారని నమ్ముచున్నాను. ప్రభువుకు స్తోత్రం. ఈరోజు పరిశుద్ధాత్ముని స్వరం మనం విందామా? ఆయన వాక్యములోనికి మనం వెళ్దాం. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయములో 29వ వచనము. పరిశుద్ధాత్ముడు నీవు వెళ్ళి ఫిలిప్పుతో ఆ రథము దగ్గరికి పో అని చెప్పాడు. పరిశుద్ధాత్ముని యొక్క స్వరం హఠాత్తుగా సువార్త పరిచర్యలో ఉన్నటువంటి ఫిలిప్పుకు వినబడుతుంది. పరిశుద్ధాత్ముని స్వరం వినబడుతుంది. పరిశుద్ధాత్ముడు అంటున్నాడు, నీవు ఆ రథము దగ్గరకు పో. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, 26వ వచనములో ప్రభుదూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమున కలుసుకొమ్ము. అక్కడ దేవుని దూత ఫిలిప్పుతో చెప్పడం మనము చూస్తున్నాను. నేను చదవమని చెప్పిన 29వ వచనములో పరిశుద్ధాత్ముడు నీవు ఆ రథము దగ్గరకు వెళ్ళు అని ఆ ఫిలిప్పుతో మాట్లాడేది చూస్తున్నాం. మీరు విశ్వసించండి, పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడునుగాక. ఆయన మాట్లాడతాడు. చూడండి, ఆయనను ఆనుకుని ఉన్న మీతో ఆయన మాట్లాడతాడు. ఆయనను నమ్మిన మీతో మాట్లాడతాడు. ఈరోజు ఉదయం పరిశుద్ధాత్ముడు మీకు చెప్పేటువంటి చక్కటి ప్రేమగల ఆలోచన, నేను నిన్ను నడిపిస్తాను. నువ్వెందుకు దిగులు పడుతున్నావు? ఏమవుతుందో, ఏం జరుగుతుందో అని దిగులు పడుతున్నావే? నేను నిన్ను నడిపించనా? నన్ను ప్రేమించిన నీకు అభిషేకం ఇచ్చాను కదా. ఎందుకు ఇచ్చాను? ఆ పరిశుద్ధాత్మతో నీవు నింపబడి ప్రార్థించు. నేను నిన్ను నడిపిస్తాను. నీ భర్త నీకు విరోధముగా, నీ పిల్లలు నీకు విరోధముగా తడబడి కృంగిపోయావా? ధైర్యముగా ఈ ఉదయకాల సమయమున పరిశుద్ధాత్మునిలో సంపూర్ణ బలముతో నింపబడి ప్రభునందు ఆనందించండి. అప్పుడు ఆయన యొక్క గైడెన్స్ మీకు దొరుకుతుంది. చూడండి, మీకు వివరణ దొరుకుతుంది. కొన్ని సందర్భాలలో స్వరం వినబడుతుంది, కొన్ని సందర్భాలలో ప్రేరణ, కొన్ని సందర్భాలలో కలలు. ఖచ్చితంగా ప్రభు మీతో మాట్లాడతాడు. కనుక ప్రార్థన ఆలకించువాడా, అభిషేకములో నింపబడి ప్రార్థించేటప్పుడు ఖచ్చితముగా ప్రభు మీతో మాట్లాడి ఆ రోజు ఫిలిప్పును నడిపించిన దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు. ప్రార్థించుదామా? ఆ నడిపింపు కొరకై ఇప్పుడు మీ కొరకు నేను ప్రార్థిస్తాను. ఈరోజు ప్రభు మిమ్మల్ని నడిపించినట్లుగా మా పరిశుద్ధ తండ్రి, ఆకాశమునకు భూమికి సర్వాధికారము కలిగిన ప్రియమైన దేవా, మీ నడిపింపు ఈరోజు చాలా అవసరమయ్యా. మీ నడిపింపు వెళ్ళాలా వద్దా, చెయ్యాలా చెయ్యకూడదా, ఏ కార్యము కొరకు ముందుకు సాగాలా ఆగిపోవాలా, ఈ స్థలానికి వెళ్ళాలా వద్దా, మీరు నడిపించండి అయ్యా. మీ బిడ్డలతో కూడా ఉండి ప్రభువా మీరు కార్యము చెయ్యండి దేవా. గతకాలపు పగలు మార్చి ఒక చక్కటి వివరణ మార్గములో నడిపించి మీ బిడ్డలను ధైర్యపరచబోతున్నారు. ఈ దినమంతా దైవ కృప భరించబోతుంది. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభు యొక్క నడిపింపు ఈరోజు మీకు ఆశ్చర్యముగా ఉండబోతుంది. ప్రభుకి స్తోత్రం. మీరు పొందిన మేలులు మాకు వాట్సాప్లో కూడా మీరు మెసేజ్ పంపవచ్చు. అదే సమయమున ఇప్పుడు మీరు విన్న సందేశం అనేకులకు షేర్ చేయండి. తద్వారా ప్రభు యొక్క రాజ్యం కట్టబడుతుంది. మరలా కలుసుకుందామా? గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9841525836 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.